ఈరోజు మా ఇంట్లో లంచ్ వచ్చేసి పులగం కారం చేస్తున్నానండి. ఈసారి తిరువాత పెట్టట్లేదు, నార్మల్గానే చేస్తున్నాను. నేనైతే 3/4 గ్లాస్ రైస్కి ఒక పిరికెడన్ని పొట్టు పెసర బ్యాళ్ళే వేస్తానండి. చాలా బాగుంటుంది. నాకు పొట్టు పెసర బ్యాళ్ళు అయితేనే ఇష్టం, పిల్లలు కూడా బాగా తింటారు. ఈసారి తిరువాత పెట్టలేదు, నార్మల్గానే చేశాను. ఇంకా కారంలోకి అయితే శనగకాయల కారం చేశాను. ఈ శనగకాయల కారంతో పాటు వంకాయ ఉంటే ఒక వంకాయ కాల్ చేసుకున్నానండి. ఇలా కూడా చేసుకోండి, బాగుంటుంది. నార్మల్గా అయితే మా అమ్మ నార్మల్ శనగకాయల కారం కూడా బాగుంటుంది. ఏమంటారు, చింతపండు కారం అంటారు కదా, ఒట్టిమిరపకాయలతో చేస్తారు. ఇంకా ఒట్టిమిరపకాయలు కూడా ఉన్నాయి నా దగ్గర, కానీ వంకాయ కారం చేస్తున్నాను ఈసారికి అయితే. ఇంకా నైట్ దోశల్లో కూడా ఉంటుంది. ఎలాగో మా 2-3 రోజులు అయింది దోశలు తినక అనేసి ఇలా చేశాను. ఎవరికైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. కోస్తా సైడ్, అదే గోదావరి డిస్ట్రిక్ట్ అమ్మాయి ఫ్రెండ్ ఉంది నాకు, వాళ్ళైతే అత్తేసరు అంటారంట దీన్ని. ఇంతకీ మీ లాంగ్వేజ్లో ఏమంటారు దీన్ని? కొందరు కిచిడి అంటారు దీన్నే, మేమైతే పులగం అంటామండి. చాలా చాలా బాగుంటుంది. శనివారమే చేసుకుంటాము. శనివారమే చేయాలనే రూల్ ఏం లేదు, కానీ శనివారం చేస్తాము.